శ్రీ గోదాదేవ్యై నమః. ఓం నమో నారాయణాయ. హరి అనేటువంటి 2 అక్షరాల పదం సర్వ పాపాల్ని కూడాను హరించి వేస్తుంది, అంటే దహించి వేస్తుంది. మానవుడి యొక్క పాపాలన్నీ కూడా పటాపంచలైపోవాలంటే హరినామ సంకీర్తనం సర్వత్రా శుభదాయకవంతమైన ప్రభావాన్ని ఇస్తుంది, ఈ ధనుర్మాస రీత్యా కూడా. అంతేకాకుండా ఏమి హరించాలో ఆ స్వామికి తెలుసుట. హరించాలి అంటే నాశనం చేయాలో కూడా స్వామివారికే తెలుసు. అందుకే పూతన తల్లిలా ప్రవేశించి ఆ పరమాత్మకు పాలు ఇవ్వబోయింది. అప్పుడు పరమాత్మ అక్కడ తల్లిలా వచ్చి పాలివ్వబోయినటువంటి ఆ యొక్క పూతన ప్రాణాలను హరించాడు. ఆమె యొక్క పాపాలన్నింటినీ కూడా ప్రక్షాళన చేసేసి మోక్షాన్ని అనుగ్రహించాడు. అలాగే ఈ యొక్క భగవంతుని మనం ఈ ప్రకృతి ఏం చేస్తుందంటే అనేక విషయాల యొక్క వలయంలో చిక్కుకునేట్టుగా చేసి భగవంతుని మర్చిపోయేటట్టుగా చేస్తుంది. అబ్బా ఎంత అందంగా ఉందండి, ఆ ఊరెళ్ళొద్దాం ఈ ఊరెళ్ళొద్దాం అనేటువంటి భావాలు కూడా కలుగుతూ ఉంటాయి. అప్పుడు భగవంతుని మర్చిపోతూ ఉంటాం. అలా మర్చిపోకూడదు. అనుక్షణం భగవంతుని ధ్యానం చేయాలి, హరినామ సంకీర్తనం చేయాలి. ఆ ప్రకృతిలో కూడా పరమాత్మను సందర్శించినప్పుడే ఈ జీవితానికి అసలు సిసలైన మార్గదర్శకం ఏర్పడుతుంది సుమా అని చెప్పడం దీనిలో దాగిన విశేషార్థం. అలాగే శకటాసురుని స్వామివారు వధించాడు. శకటాసురుడు అంటే సంధులు తొలగించినవాడు స్వామివారు. శకటము మన శరీరంగా భావించుకోవాలి. దీన్ని నడిపేటువంటి చక్రాలే పుణ్యపాపాలు అన్నమాట. ఈ పుణ్యపాపాలు ఈ 2 కూడా ఉన్నంత వరకు మనకు కృష్ణుడు అందడు. స్వామి యొక్క పాదం కనుక మన పైన సోకినట్లయితే పుణ్యపాపాలు అనేటువంటివి మన్ని బాధించవు అని అర్థం. పాపాలు ఎక్కువైపోయినాయి, పుణ్యం కాస్త ప్రభావం తగ్గిపోతుంది. అందుకని స్వామిని గనక శరణు వేడినట్లయితే మన శరీరంలో ఉండేటువంటి శకటం అనేటువంటి శరీరంలో పాపాలన్నీ కూడా పటాపంచలైపోతాయి. పరమాత్మకు దగ్గర అవటానికి ఆస్కారం ఉంటుందని చెప్పడమే దీనిలో పరమార్థం. మరికొన్ని ముఖ్య విషయాలు మనాడు చెప్పుకుందామా మరి. సర్వే జనా సుఖినో భవంతు.